హలో అందరికి వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ రోజు అయితే మంచి టేస్టీ బీన్స్ ఫ్రై అయితే చేసేసుకుందాము. జనరల్ గా బీన్స్ అంటే చాలా వరకు నచ్చదు కొంతమందికి, ఎందుకంటే అవి బీన్స్ కొంచెం ఈ గ్రీన్ వెజ్జెస్ నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా. నేను కూడా అందులో ఒకదాన్ని అనుకోండి ఒకప్పుడు. కానీ బీన్స్ లో ఉండే ఫైబర్ మనకి ఇంకెక్కడ దొరుకుతుందండి. సో బీన్స్ ని మనకి నచ్చకపోయినా కూడా మనకి నచ్చే విధంగా బాడీకి ఇంటేక్ చెయ్యాలంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా బీన్స్ ఫ్రై అయితే చేసేసుకోండి. చాలా సింపుల్ గా 15 నిమిషాల్లో మాత్రమే అయిపోతుంది. మొదటిగా అయితే బీన్స్ ని ఒక 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా మీడియం సైజ్ లో కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బౌల్ తీసుకొని బౌల్ లోకి కొంచెం వాటర్ తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆ సాల్ట్ వాటర్ లో మనం కట్ చేసుకున్న బీన్స్ ని కొద్దిసేపు ఉడికించండి. ఇవి చాలా తొందరగా ఉడికిపోతాయి. మీడియం ఫ్లేమ్ లో పెడితే 5-7 నిమిషాల్లో బీన్స్ అనేవి మంచిగా ఉడికిపోతాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మనం ఇలా బీన్స్ ని పట్టుకుంటే అది మంచిగా స్మాష్ అవ్వాలన్నమాట. సో అలా ఉడికించేసుకొని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఫ్రై లోకి కావలసినవి రెడీ చేసుకుందాం. ఇంకేం లేదండి, జస్ట్ ఆనియన్ ని చీలికలుగా పొడుగ్గా కట్ చేసుకోండి. ఇక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ లో ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత తాలింపు గింజలన్నీ వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, అలాగే దంచిన వెల్లుల్లి, అలాగే చిన్న ముక్కలుగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే 4-5 ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోండి. ఇవన్నీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. బీన్స్ నచ్చకపోయినా కూడా ఇలా ట్రై చేస్తే పప్పు చారు లేదంటే చారు కాంబినేషన్ తో ఈజీగా తినేయచ్చు. ఆనియన్స్ ఒక్కసారి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వేగిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బీన్స్ ని కూడా ఈ ఫ్రై లోకి యాడ్ చేసుకోండి. ఈ బీన్స్ ని యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు గరిటతో ఆనియన్స్ బీన్స్ కలిసేలాగా మిక్స్ చేసుకోండి. దీనిలో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బీన్స్ అనేవి మనకి ఆల్మోస్ట్ మొత్తంగా ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇంకా ఇందులోకి ఫైనల్ గా మన సీక్రెట్ ఇంగ్రీడియంట్, అలాగే టేస్టీ ఇంగ్రీడియంట్ ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి. అంతే, ఒక్కసారి ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు టాస్ చేస్తే చాలు టేస్టీ బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. బీన్స్ ఇష్టం లేకపోయినా ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. ట్రై చేసేయండి.